బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మన తోడై ఉన్నారు అని నమ్ముచున్నామా? ఆయన మన తోడుంటే మనం జ్ఞానవంతంగా జీవిస్తాం. మనకి ఏమీ తక్కువ కాదని ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచర పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ మిసెస్ వెంకట నారాయణ గారు మరియు సుజాత గారు, వారు కొత్తపేట కోనసీమ వాస్తవ్యులు, వారికి ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మనుషులు ప్రభా తోడున్నట్టు నటించి మా జీవితాల్లో ఏదైనా తక్కువైతే మమ్మల్ని వదిలేసేవారు ఉన్నారు, కానీ ప్రభా మా తోడై ఉండి మాకు ఏమీ తక్కువ కాకుండా చూసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి వెంకటనారాయణ గారిని, సుజాత గారిని, వారి బిడ్డలు సత్యప్రకాష్, కృష్ణ తేజశ్రీని మీరు నడిపించి బలపరిచి వారి సత్యాన్ని గ్రహించి కోట్లాది ప్రజలు ఈ సత్యం తెలుసుకోవాలనే ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ద్వారా వారు ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రభా ఈరోజు దేవుడు నా తోడై ఉన్నారు, నేను జ్ఞానవంతంగా నడుచుకుంటే నాకు ఏమీ తక్కువ కాదనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, వెంకటనారాయణ గారిని, సుజాత గారిని వారిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లలు కృష్ణ తేజశ్రీ ప్రీజి రాస్తున్నారు, వారి బిడ్డ ఒక మంచి సీటు కొరికే, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీ దేవుడనే యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం, ఆజ్ఞ జ్ఞానము కలిగి నడుచుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, సూక్తి మన పిల్లలను మందలించడం ద్వారా మనకు ఎప్పుడు తలనొప్పి రాకపోతే వారు పెద్దయ్యాక మనకి చాలా గుండె నొప్పి వస్తుంది. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని మిస్టర్ అండ్ మిసెస్ వెంకటనారాయణ గారిని, సుజాత గారిని, వారిద్దరు బిడ్డని నిండుగా మెండుగా దీవించి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాద, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. నక్షత్రముల నడుగరాదా,
సాక్షులై అవి చెప్పలేవా? నక్షత్రముల నడుగరాదా సాక్షులై అవి చెప్పలేవా? యేసురాజే దేవదేవుడని విశ్వమంతా యేసు సృష్టి అని. యేసురాజే దేవదేవుడని విశ్వమంతా యేసు సృష్టి అని. సాక్షులై అవి చెప్పలేవా? నక్షత్రములా నడుగరాద నీ దేవుడేడంచు నన్నడుగుతున్నారు. తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము మీ యొక్క నాయన శరీరము మీరు రక్తమునిచ్చి సంఘాన్ని నాయన మీరు కొన్నారు. దాని కొరకై స్తోత్రాలు నాయన. మేము పాపంతో జీవిస్తూ ఉండగా ఏ పాపం లేని యేసు ప్రభు మా కొరకు పాపముగా చేయబడి ఆయన చేసిన బలియాగాన్ని బట్టి ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానాల ద్వారా మీరు మాకు దయచేసిన రక్షణ భాగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణతో పాటుగా మీరు మాకు దయచేసిన ప్రతి ఆశీర్వాదం కొరకై వందనాలు స్తోత్రాలు నాయన. మీరు మా కొరకు రాబోతున్నారు. గురుడు స్థలంలో మేమును ముందులాగున మా దగ్గరికి వచ్చి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మీరు చేస్తూ ఉన్న మీ ఏర్పాటంతటి కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరిన సహవాసంలో ఎవరు కూడా మీ సన్నిధిని పోగొట్టుకోకున్నట్లు ప్రభు మీరు వచ్చినప్పుడు మీ యొక్క శబ్దం విని మీ వైపుకు ఆకర్షించబడటానికి కృప చేయమని అడుగుతున్నాం. వచ్చిన వారందరినీ దీవించండి ప్రభు. ఎవరైనా అనారోగ్యంతో వచ్చి ఉంటే ప్రభు వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఎవరైనా చెప్పుకోలేని సమస్యలు హృదయంలో సమస్యలతో వచ్చి ఉంటే వారి సమస్యలను మీరు సాధించమని అడుగుతున్నాం నాయన. వారి హృదయాలలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. ఎవరికి వివాహమై నాయన వారికి సంతానము లేకపోతే సంతానమును అనుగ్రహించండి ప్రభువా నాయన. ఎవరైనా గర్భిణీ స్త్రీలుగా మా ప్రియ బిడ్డలు చెల్లెండ్రు ఎవరైనా వచ్చి ఉంటే సుఖమైన ప్రసవం కొరకై బిడ్డలను సిద్ధపరచండి నాయన. ఎవరైనా అవివాహితులు కూడా ఉంటే స్వామి నాయన సరైన కాలంలో వారికి నాయన భాగస్వాములను అనుగ్రహించండి ప్రభు నాయన. బంధువులను దీవించండి స్వామి, కృప చూపించండి. చేరిన మేమందరము కలిసి ఒక కుటుంబంగా మీ కృపలో ఉండడానికి సహాయం చేయమని నిండారుగా దీవించమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుచిన అవకాశం కొరకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ యొక్క దుబాయ్ రావడం దేవుని యొక్క మహాకృపాని నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. భగవాన్ దాస్ గారికి ఎవరు నా గురించి చెప్పారు నాకు కూడా సమంగా తెలియదు. నా మటుకు నేను కూడా వారిని బ్రదర్ నా గురించి మీకు ఎలా తెలుసు ఈ వివరాలు ఎక్కువగా నేను వారితో మాట్లాడలేదు. మెచ్చుకు దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మధ్యకు రావడానికి ప్రభు వారు చేసిన కృపను బట్టి నేను ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. నార్మల్ గా మనము ఫలానా వారిని తీసుకుని వచ్చారు కాబట్టి ఫలానా వారి మనిషి అని స్టాంప్ వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మనవి చేస్తున్నాను. పిల్లల తెలుగులో ఒక సామెత ఉంది, ఏమిటనగా చల్లకు వెళుతూ ముందు దాచుకోవాల్సిన పని లేదు అనే మాట కాదు. చల్లకు వెళుతున్నాం ముందు ఎందుకు దాచుకోవాలి? కాబట్టి దయచేసి నేను మీకు మనవి చేసేది ఏమిటి అనగా సంఘానికి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ఈ మాటలు మీరు మీ హృదయాల్లోకి తీసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానగా ప్రియులరా, ఈ సంఘంలో అనేక సిద్ధాంతాలు కలిగిన ప్రియులు ఉన్నారు. పెంటెకోస్టల్స్ ఉన్నారు, లేక జీడింగ్ వారు ఉన్నారు, లూథరన్స్ ఉన్నారు, బాప్టిస్ట్ వారు ఉన్నారు. కాబట్టి అనేకములైన సంఘముల యొక్క బ్యాక్గ్రౌండ్స్ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి నేను మీకు మనవి చేసేది ఏక డినామినేషన్ నుంచి మీరు వచ్చారు. ఆ డినామినేషన్ మీరు అభివృద్ధి చేయడానికి, ఆ డినామినేషన్ యొక్క సిద్ధాంతాన్ని మీరు ముందుగా పెట్టడానికి అవకాశం ఉంది. నేను మీకు మనవి చేస్తున్నాను ఏమిటి అనగా, ఇటువంటి సిద్ధాంతాలతో కలిసి మెలిసి మీరు ఉంటున్నారు. కాబట్టి నేను మీ సిద్ధాంతాలను సంఘంలో రుద్దేదానికంటే దేవుని యొక్క వాక్యం, నిర్మలమైన దేవుని యొక్క వాక్యం, పాల వంటి దేవుని యొక్క వాక్యం, పవిత్రమైన దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడమే కానీ మంచిది సిద్ధాంతాలను మీ యొక్క సంఘంలో ఎక్కువగా మీరు చేయవద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను.
దయచేసి ఈ నా మాటను మీరు ఆలోచించండి. నేను దీనిని అమలుపరచమని నేను చెప్పడం లేదు, కానీ నేను ఆలోచించమని మనం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానగా ఆ రీతిగా మీరు ఉన్నట్లయితే మాలాంటి సేవకుడు వచ్చినప్పుడు మీరు పెద్దలు చేయవలసిన ఒక పని ఏమిటంటే ద ఫ్యూచర్ కమిటీకి నేను మనవి చేస్తున్నాను. ఎవరైనా మాలాంటి సేవకులను మీరు పిలిచినప్పుడు వారికి చెప్పవలసిన మాట ఏమిటనగా పలానా వారు అట్లా, పలానా వారు ఇట్లా అని చెప్పేదానికంటే మీరు చెప్పవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటనగా, జోషి గారు లేక పలానా వారు మీరు వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కమింగ్, మీరు రావడం చాలా మంచిది, కానీ మీరు దేని నుంచి వచ్చారు ఆ సిద్ధాంతాలను మా మధ్య మీరు బోధించవద్దు. మీరు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పండి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మీరు వెళ్ళండి అని మీరు వచ్చిన బోధకునికి హితవు లేక సలహా ఇవ్వడం ఎంతైనా మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానుగా, మేము వచ్చి మేలు చేయడానికి బదులుగా కీడు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది కదా. మీరు ఆలోచించాలి, ఈ విషయాలు మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ఇటువంటి మీటింగ్లు జరిగినప్పుడు దయచేసి ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఏమిటనగా మీ యొక్క రాజకీయం అన్నవండి లేక మీ సమస్యలు అన్నవండి, మీకున్న పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దైవ సేవకునికి దూరంగా ఉంచాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి. రెండవది, ఏ సేవకుడు పిలిచినప్పుడు కూడా ఆ సేవకుని సమానంగా ప్రేమించడం అలవాటు చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట డోంట్ బ్రాండ్ దట్ మ్యాన్, డోంట్ బ్రాండ్ దట్ లార్డ్ సర్వెంట్. ఆ దేవుని యొక్క సేవకుడు ఫలానా వారు పిలిచారు కాబట్టి ఫలానా వ్యక్తికి సంబంధించిన వాడు అనే మాట అనే దానికంటే ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన పిలిచాడు, ప్రేమించటంలో మీరు ఏమాత్రమో మీరు తక్కువగా ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఐ హోప్ యు ఆర్ క్యాచింగ్ మై పాయింట్. నా యొక్క పాయింట్ ను మీరు తీసుకుంటున్నారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, నన్ను ఒక శక్తికు సంబంధించిన వారిగా నన్ను మీరు ముద్ర వేయవద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఐఎమ్ ఎన్ ఇంటర్ డినామినేషనల్ మ్యాన్, ఐఎమ్ ఎన్ ఇంటర్ డినామినేషన్. నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను, ఏయో రీతిగా వచ్చాను, కానీ రేడియో పరిచర్యలో పిల్లల అందరూ కావాలి. ఈవెన్ రోమన్ క్యాథలిక్స్ దే లిసన్ టు మై ప్రోగ్రామ్, ఈవెన్ హీథన్స్ దే లిసన్ టు మై ప్రోగ్రామ్, ఈవెన్ ఎథిస్ట్ దే లిసన్ టు మై ప్రోగ్రామ్. కాబట్టి కార్యక్రమాలు అందరూ వింటారు కాబట్టి అందరూ నాకు కావాలి. ఏ సిద్ధాంతాన్ని నేను సాధారణంగా నేను అంత తేలికగా సిద్ధాంతాన్ని నేను కొట్టివేసే మనిషిని కాదు పిల్లరా. కాబట్టి దయచేసి యూ ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నన్ను మీరు అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఒక సేవకుడు వచ్చి నాట్యం చేయమంటాడు, ఇంకొక సేవకుడు వచ్చి నాట్యం చేయొద్దు అంటాడు. ఒక సేవకుడు వచ్చి భాషలు మాట్లాడమంటాడు, ఇంకొక సేవకుడు వచ్చి భాషలు మాట్లాడొద్దు అని అంటాడు. ఇంకొక సేవకుడు వచ్చి ఏమేమో చెప్తాడు. నేను మీకు జ్ఞాపకం చేసేది ఏమిటనగా, ఇవి సిద్ధాంత వ్యత్యాసాలు. ఇవి కాదు మనకు కావాల్సింది. నిర్మలమైన పాలు, నిర్మలమైన దేవుని వాక్యంలో మీరు పెరగాలని ప్రభు పేరిట మీరు నాట్యం ఆడినా నాట్యం ఆడకపోయినా, దయచేసి నా మాట వినండి, మీరు నాట్యం ఆడినా నాట్యం ఆడకపోయినా, మీరు భాషలు మాట్లాడినా భాషలు మాట్లాడకపోయినా, దయచేసి భాషలు మాట్లాడితే అది పరిశుద్ధాత్మ నింపుదల అనటానికి అవకాశం లేదు. నాట్యం ఆడితే కనుక పరిశుద్ధాత్మ నింపుదల అనటానికి అవకాశం లేదు. భాషలు మాట్లాడగా మౌనంగా ముచ్చిగా ఉంటే నేను వారికంటే భక్తిపరును అనటానికి వీలు లేదు. పిల్లగా నేను జ్ఞాపకం చేస్తున్నా, బేసికల్ గా ఈ యొక్క సాయంకాల సమయంలో నేను మనవి చేస్తున్నా, మన యొక్క సంఘంలో నాట్యము చేసినా నాట్యం చేయకపోయినా, భాషలు మాట్లాడినా భాషలు మాట్లాడకపోయినా, భాషలు మాట్లాడిన వారు గొప్ప భక్తులు కాదండి. భాషలు మాట్లాడిన వారు గొప్ప భక్తులు కాదు, నాట్యం ఆడిన వారు గొప్ప భక్తులు కాదు, లేక ఏమేమో చేసిన వారు గొప్ప భక్తులు కాదు. వారు అలా చేస్తారు, మేము అలా చేయమండి, మేము భక్తులము అనటానికి వీలు లేదు. ఏది ఎవరైనప్పటికీ కూడా 3 విషయాలు నేను ఈ రాత్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ ముందుంచి నేను కూర్చుంటాను. నెంబర్ 1 ఏమిటి అనగా, ప్రేమ విషయంలో తప్పిపోవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి వాక్య భాగంలో చూస్తాను. నేను క్విక్గా కొన్ని విషయాలు మీ ముందు నేను చదివి నేను ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 13వ వచనం. దయచేసి బైబిల్ వారు చూడండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండున మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా, దయచేసి కొన్ని న్యూమరికల్స్ నేను చెప్తాను, కొన్ని సంఖ్యలు నేను చెప్తాను, మీరు లెక్క పెట్టాలి. ఇక్కడ ఇవి లెక్క పెట్టాలి. నేను పేర్లు చదువుతున్నాను, ఎంతమందిని నేను చదువుతున్నాను
మీరు లెక్క పెట్టాలి. పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలూతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు ఎంతమంది అండి? 11 మంది. 12 మంది శిష్యుల పేరు చదివితే మీరు జనరల్ గా 12 మంది అనేస్తారు, నాకు తెలుసు. కానీ 12 మంది కాదు, 11 మంది. 11 మంది మీరు మనసులో ఉంచుకోవాలి. 11. నెంబర్ 2 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు, 11 పీపుల్ కనుక swelled into 120 people. కనుక రెండవ విషయాన్ని చూసినట్లయితే 120 మంది, 11 మంది, 120 మంది. తదుపరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. మీరు వినాలి, 11 మంది ఎంతమంది అయ్యారు? రెండో విషయంలో 120 మంది 3,000 మంది. చూచారా? 11 people swelled into 120 swelled into 3,000. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. చూచారా? 11 మంది 120 మంది 3,000 మంది 3,000 మంది 5,000 మంది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మీరు వినాలి, ఈ మాటను మీరు జాగ్రత్తగా వింటే నేను ఇంకా 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను. నెంబర్ 1 కనుక 11 మంది 120 మంది 3,000 మంది 5,000 మంది అనేకులుగా ఆ యొక్క సంఘము విస్తరించినట్లుగా మనం చూస్తాం. ప్రియ సంఘమా, నేను మనవి చేస్తున్నా, ఎవరో వచ్చారు కనుక 25 సంవత్సరాల క్రితం ఎవరో వచ్చారు. వారిగా ఇంతమంది, దాదాపు 1000 మంది తెలుగు ప్రజలు ఇక దుబాయ్ లో ఉండడానికి ప్రభు వారు సహాయం చేశారు. మీరు ఈ ఆదిమ సంఘంలోని కొన్ని లక్షణాలు మన యొక్క సంఘంలో, ఐక్య సంఘంలో ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది? 11 మంది 120 మంది 3,000 మంది 3,000 మంది 5,000 మంది అనేకులు. a geometrical progression, the multiplication of the church. సంఘము ఏ రీతిగా అభివృద్ధి అయిందో మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. సంఘమే కాదండి ప్రియులారా, మన కుటుంబాలు కూడా అభివృద్ధి కావాలి అని అంటే ఈ విషయాలు గమనించాలి. మన కుటుంబాలు అభివృద్ధి కావాలి, మన కుటుంబాలు ఆశీర్వాదం పడాలి అనగా ప్రియ స్నేహితులారా, ఈ 3 విషయాలు మీ మనసులో ఉంచుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. 3 విషయాలు. 1 ప్రేమ. మీలో ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రేమ అనే మాట మనం ఆలోచించినప్పుడు ప్రేమ అనేక దోషములను కప్పుతున్న ప్రేమ. నిజమైన ప్రేమ దోషాలను కప్పుతుంది. ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, బోధించే నేను కానీ, లేక పాస్టర్లు కానీ, ఎవరైనప్పుడు కూడా పరిపూర్ణులు కాదు అనే విషయాన్ని దయచేసి మనం గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ నీవు ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటే 3 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి అని గమనించాలి. నెవర్ విశ్వాస జీవితంలో ఎన్నడూ కూడా ఒకరి వైపు వేరు చూపించవద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 1, నెవర్ అండర్ ఎస్టిమేట్ అనదర్ పర్సన్. ఇంకొక వ్యక్తిని ఎన్నడూ కూడా తక్కువగా అంచనా వేయవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రియులరా, మన యొక్క జీవితాలలో ప్రేమ చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని మనం దీవించబడాలి అన్నా, మన యొక్క జీవితాల్లో ఆశీర్వదించబడాలి, ఎక్కువగా ఆశీర్వదించబడాలి అన్న ఆదిమ సంఘంలో వారు ప్రేమతో జీవించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. వారి ప్రేమ ఎటువంటి ప్రేమ అనగా అపోస్తలులు తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. చూచారా? వారి యొక్క ప్రేమలో వారు సమిష్టిగా ఏకముగా వారు కూడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంఘానికి నేను ఇచ్చే ఈ చివరి హెచ్చరిక ఏమిటి అనగా, మీరు ప్రేమలో బంధించబడాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ప్రేమ మరణమంత బలవంతమైనది ప్రేమ. కాబట్టి యేసు ప్రభు కనుక నీవు ఒక వ్యక్తిని విమర్శిస్తావు, నిన్ను దేవుడు విమర్శిస్తే నీవు దేవుని యొక్క సన్నిధానంలో నేను మనం నిలువజాలము. పిల్లరా,
కాబట్టి అందుకనే కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు నా పాపములను లెక్కబట్టిన ఎడల, నా పాపములను లెక్కించిన ఎడల నీ సన్నిధిలో నేను నిలవగలుగుతున్నా? అవును, దేవునికి సన్నిధిలో దేవుడే గాని మన పాపములను లెక్కబెట్టినట్లయితే మన యొక్క జీవితాలలో దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలువలేము. కాబట్టి నా ప్రియ సంఘస్థులారా, నేను మనవి చేసేది, మీరు ప్రేమలో సమాధానం ఉంటుంది, ప్రేమలో ఐక్యత ఉంటుంది. మీరు సమాధానముగా జీవించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి ప్రియులారా, మామూలుగా చూసినట్లయితే ఆ ఐక్యత చెడిపోవడానికి, సమాధానం లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. బికాస్ ఇంతమంది మనం కలిసినప్పుడు, ఇంతమంది డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా భేదాభిప్రాయాలు వస్తాయి. దయచేసి నా మాట వినండి, భేదాభిప్రాయాలు వస్తాయి. భేదాభిప్రాయాలు రాకుండా ఏ కుటుంబం ఉండదు, భేదాభిప్రాయాలు రాకుండా ఏ సంఘము ఉండదు. దయచేసి మీరు ఆలోచించాలి. కానీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు తల్లి బిడ్డల వలె కనుక మీరు కూర్చుని చర్చించుకుని, ఒకరినొకరు విమర్శించుకుని, లాగర్ హెడ్స్ గా మీరు టెన్షన్ గా దాన్ని ఇలా ఉంచేదానికంటే దయచేసి దాన్ని సామరస్యంగా మీరు ప్రేమపూర్వకంగా మీరు సమర్థించుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 1 ప్రేమ, రెండవది పరిశుద్ధత. దయచేసి ఒకటి ప్రేమ, రెండవది పరిశుద్ధత. పరిశుద్ధతలో సంఘము వ్యక్తి పెరగాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. పిల్లలు, అవర్ గాడ్ ఇస్ ద హోలీ గాడ్, అవర్ గాడ్ ఇస్ ద హోలీ గాడ్. మన దేవుడు పరిశుద్ధుడు. దిస్ హోలీ గాడ్ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ అన్హోలీనెస్. పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధతతో ఎన్నడూ కూడా రాజీ పడడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు రాజీ పడవచ్చు, నేను రాజీ పడవచ్చు, మనం రాజీ పడవచ్చు. కానీ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన రీతిగా కార్యక్రమాలు జరగాలి అని ఆశపడతాడు. అపరిశుద్ధతతో ఎన్నడూ రాజీ పడడు. దాన్ని ఇంకా నేను వివరించను. దయచేసి మీరు ఆలోచించాలని. పరిశుద్ధత, నా జీవితంలో పరిశుద్ధతను నేను ఉంచుతాను ప్రభు. ఎందుకు చేతనగా మీరు పరిశుద్ధులు కాబట్టి నేను కూడా పరిశుద్ధతగా ఉంచుతాను అని మీరు ఉంచవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 1 ప్రేమ, రెండవది పరిశుద్ధత. మూడవ మాట ప్రార్థన. సంఘంలో ప్రార్థన ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. Did you ever meet together? Did you ever meet together? What for you are running the church? ఎందుకు చేత సంఘాన్ని నడుపుతున్నాను? సంఘం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ సోషల్ క్లబ్. సంఘం అనగా ఇట్ ఇస్ నాట్ ఎ సోషల్ క్లబ్, ఇట్ ఇస్ నాట్ ఎ కమ్యూనిటీ సెంటర్. ప్రియులారా, దయచేసి మీరు ఎక్కడో ఆదివారం శుక్రవారం ఒకసారి వచ్చి కలుసుకుని మీ చుట్టరికాలు, మీ యొక్క బాంధవ్యాలు పెంచుకోవడానికి కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ సోషల్ క్లబ్. ఇది ఏమాత్రము ఇది సాంఘిక సమస్య కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద చర్చ్ ఈజ్ పర్చేజ్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు తన యొక్క పవిత్రమైన రక్తాన్ని పెట్టి కొన్న సంఘము. పిల్లరా, ఇది మీ సంఘము కాదు, ఇది ఎవరి సంఘము కాదు, ఇది ప్రభు యొక్క సంఘము. డోంట్ ప్లే విత్ ద చర్చ్. సంఘముతో ఆటలాడవద్దని ప్రభు పక్షిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దయచేసి దేవుడు ఒక వ్యక్తి ఎంత బాధపడుతుంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి. నెవర్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్, నెవర్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దని ప్రభు పక్షంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఎవరు దేవుని చేతిలో పడతారో నేను మనవి చేస్తున్నా, దేవుని చేతిలో పడవద్దు. నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ తమ్ముళ్ళారా, నా ప్రియ అన్నలారా, నేను మీకు మీ సొంత వానిగా నేను మనవి చేస్తున్నా. డోంట్ కమ్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క చేతిలోనికి రావద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ఎందుకు చేతలుగా బేసికలీ ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క శరీరం. మీరు ప్రార్థించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ఈ సంఘం కొరకు ప్రార్థించండి, పెద్దలు కూర్చోనండి ప్రార్థించండి, పాస్టర్స్ కూర్చోనండి ప్రార్థించండి. మీరు ప్రార్థించి ప్రార్థనలో తీరని సమస్య ఏదైనా ఉంటుందా? ప్రార్థనలో తీరని సమస్య ఏదైనా ఉంటుందా? మీరు ప్రార్థించండి. సామరస్యంగా మనము కార్యక్రమాలు చేసుకునేవాళ్ళని ప్రభు పక్షంగా నేను మీకు నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నా. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, I can speak in different languages, I can speak, but I am totally 100% dedicated to Telugu people. కనుక ఆంధ్రప్రదేశ్లో 7 కోట్ల తెలుగు ప్రజలకు నాకు నేనుగా I don't have a India vision, I don't have a world vision. నాకు ప్రపంచ దర్శనం నాకు లేదు, ఇండియా దర్శనం నాకు లేదు. నాకున్న దర్శనం ఆంధ్రప్రదేశ్ దర్శనం, తెలుగు ప్రజల దర్శనం. నా ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నా, తెలుగు ప్రజల కొరకు నా ప్రాణాన్ని అంకితం చేశాను. నా ప్రభు యొక్క సన్నిధానంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పట్టం పెట్టుకుని అనేక పర్యాలు నేను కన్నీరు గార్చిన అనుభవాలు నాకు తెలుసు. నేను ఒక శాఖకు సంబంధించిన వాడిని కాదు, ఒక గుంపుకు సంబంధించిన వాడిని కాదు. ఐఎమ్ ఏ మ్యాన్ బిలాంగ్ టు తెలుగు పీపుల్. తెలుగు ప్రజలకు నేను సంబంధించిన వ్యక్తిని. కాబట్టి దయచేసి మీరందరూ దీవించబడాలి, మీరందరూ ఆశీర్వదించబడాలి.
ఎవరింట్లోనే ఏదైనా కష్టం వచ్చిందంటే రన్ టు దట్ పీపుల్ యాజ్ అ ఫ్యామిలీ, ఒక కుటుంబంగా మీరు జీవించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరు పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకుల్ని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.